ప్రొద్దుటూరులో గొప్ప ప్రారంభం. అందరూ ఆహ్వానితులే. కడప జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో గొప్ప ప్రారంభం. జిఎన్ఆర్ఎస్ వారి మందర్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఒకే చోట టిఫిన్ సెంటర్, రెస్టారెంట్, మీటింగ్ హాల్, బార్ కలిగిన ఏకైక ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ మన ప్రొద్దుటూరు వినాయక్ నగర్ నందు గౌరవనీయులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రారంభం. అందరూ ఆహ్వానితులే. అడ్రస్ 6-301 ఆర్ట్స్ కాలేజ్ 4 రోడ్ల సర్కిల్, వినాయక్ నగర్, ప్రొద్దుటూరు. దసరా, దీపావళి రెండు పండుగలను దృష్టిలో పెట్టుకొని డేటు కూడా 22వ తేదీ నాడు, సెప్టెంబర్ 22వ తేదీ. పథకం పేరు GST 2. ప్రవేశపెట్టినది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉభయం అని 22వ తేదీ GST 2 రెండు పండుగలను దృష్టిలో పెట్టుకొని డబల్ ధమాకా జరగాల. నాట్ ఓన్లీ GST లాభమే కాకుండా పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క ప్రోత్సాహంలో భాగంగా చాలామందిని విచారించడం. ఇప్పుడు ఈ అంగట్లో ఉన్నాం. బియ్యము 1250 రూపాయలు నుండి 100 రూపాయలకు తక్కువ లేకుండా తగ్గి 1150 రూపాయలు. ప్రతి చోట ఒక 10 షాపులు తిరిగినాం. ప్రతి చోట రేటు తక్కువ ఉండే విషయం వాస్తవం. దీని విధానం, మోడీ గారి యొక్క విధానం సరళీకృతంగా ఉండాలి. కేంద్రానికి 2.5 లక్షల కోట్ల నష్టం, అంటే ఈ బడ్జెట్ తగ్గుతుంది. మన ఏపీ రాష్ట్రానికి కూడా 8,000 కోట్ల నష్టం. దానికి నేను అసెంబ్లీలో సైతం మాట్లాడినాను. ఈ యొక్క లఘు చర్చ జరిగినప్పుడు కారణం ఇది అందరికీ ఉపయోగం, మేలు. 1000 ఐటాలు 99% ఐటాలకు లాభం, అంటే 1000 ఐటాలకు పైగా లాభం. సాధారణ తరగతికి, మధ్య తరగతికి, ప్రతి ఒక్కరికి, కారుకు, మోటార్ సైకిల్కు, ఆటోలు. అసలు ఉదాహరణకు విద్యలో తగ్గాల, పాఠ్య పుస్తకాలు కొనాలా, పెన్సిళ్ళు, పేనాలు, ఎరేజర్స్ తగ్గియాలా. తగ్గిస్తే విద్యా అవకాశం పెరుగుతుంది. మందులకు 0%, అంటే క్యాన్సర్ మందు, క్యాన్సర్తో చాలామంది కుంగిపోతారు. క్యాన్సర్ మందుకు 0%, తీవ్రమైన జబ్బులకు 0%. ఇప్పుడే మెడికల్ స్టోర్లో విచారిస్తే వాస్తవ పరిస్థితి. అయితే అందరినీ రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా, మీరు కూడా ప్రచారం పెంచాలి. ఇక్కడ స్టాల్స్కు బోర్డు పెట్టాలి. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, బోర్డు పెట్టాలి. కానీ ఇటు పెట్టాలి కూడా. గత రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత, సులభంగా అర్థం కావాలా. కస్టమర్లు కూడా అడగాల, ఆ రోజు ఎంత, ఈ రోజు ఎంత, మాకు చూపించండి, మాకు లాభం జరగాలని. మన వస్తువులు కొనుగోలు పెరగాల, మళ్ళీ రికవర్ అవుతుంది ప్రభుత్వం కూడా. విదేశాల వస్తువులు కూడా వాళ్ళది తగ్గాల. మా మోడీ గారి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. జీరో పావర్టీ జరగాలి ఈ రాష్ట్రంలో, అంత్యోదయ జరగాల కేంద్రంలో. అంటే ప్రతి ఒక్కరూ ఐటమ్స్ సులభతరంగా, సరళీకృతంగా అన్ని వస్తువులు కొనాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రావాలి. మోడీ గారి ఆలోచన. నిర్మలా సీతారామన్ గారు మొన్న 2వ తేదీ, ఫిబ్రవరి 1వ తేదీ నాడు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు రండి 100% మీకు కూడా ఆఫర్ అని. దానివలన బ్యాంకులు ఇచ్చే రేటు కంటే తక్కువ రేటుకే ఫారిన్ వాళ్ళు తక్కువ రేటుకు వడ్డీకి వ్యాపారం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, టూరిజం పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది. పెరిగినప్పుడు సర్క్యులేషన్ జరుగుతుంది, GST సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇది మా యొక్క కేంద్ర రాష్ట్రం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడే మా భూపేష్ చెప్పినట్టు మన కర్నూలు కూడా రేపు అక్టోబర్లో 16వ తేదీ నాడు కర్నూలుకు ఒక ప్రచార పర్వంగా వస్తున్నాడు. దీన్ని మేమందరం పాల్గొనడం కాదు, ప్రజలు, మా వాళ్ళందరూ పాల్గొనాలి. రాజకీయ నాయకులు, ప్రజలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పత్రికలు, టీవీ వాళ్ళు, డాక్టర్లు, ప్రతి ప్రొఫెషనల్ పాల్గొనాలి, రిటైర్డ్ అధికారులు కూడా. అప్పుడే దీని యొక్క సరళీకృత విధానం, సరసమైన విధానం అందరికీ తెలిసిపోయింది. కాబట్టి అందరినీ దయచేసి భాగస్వాములు కావాలా, అడగాల, తప్పుంటే కడగాలి. ప్రభుత్వాన్ని కూడా నిలదీయాలి, ఆడ తప్పునే కూడా. మనం బట్టలు తగ్గినాయి, చెప్పులు తగ్గినాయి, ప్రతి ఐటమ్ తగ్గింది. ఇది వాడుకునేంత వీళ్ళు బోర్డులు పెట్టాలి. మా కమిషనర్ గారికి కూడా చెప్పినాం, అందరికీ చెప్తున్నాం, బోర్డులు పెట్టించి ఏర్పాటు చేయండి. రైట్ మా, థ్యాంక్ యూ.